ఈ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్లో ఇంకొక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే హ్యారీ బ్రూక్స్. చాలా డేంజరస్. రీసెంట్గా జరిగిన 24th జరిగిన ఏదైతే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 100 స్కోర్ చేశాడనమాట. అండ్ పాకిస్తాన్ని ఇంటికి పంపించడంలో ఒక కీలక పాత్ర పోషించారు. అట్ ది సేమ్ టైం ఇదే ఇంగ్లాండ్ని సెమీఫైనల్స్ బెర్త్ కూడా కన్ఫర్మ్ చేయడంలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించారు. సో చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇండియాకి ఇప్పుడు ఇతనే ప్రమాదకరం. సో 5th పొజిషన్ నుంచి 3rd పొజిషన్లోకి వచ్చాడు. స్టార్టింగ్లో 5th బ్యాట్స్మెన్గా వచ్చాడు, దాని తర్వాత ఇప్పుడు 3rd బ్యాట్స్మెన్గా దిగుతూ ఉన్నాడు. సో రావడమే మంచి షాట్లు ఆడుతూ ఉన్నాడు. అండ్ ఇలాంటి ఒక బ్యాట్స్మెన్ని ఇప్పుడు ఎదుర్కోవడం ఎలా అనేది కూడా ఒకటి మనకుంది. అండ్ ఇక్కడే మనకున్న ఒకే ఒక అస్త్రం వరుణ్ చక్రవర్తి. ఎస్, సో హ్యారీ బ్రూక్స్ వచ్చిన వెంటనే వరుణ్ చక్రవర్తిని తప్పకుండా బౌలింగ్కి దింపుతాడు సూర్యకుమార్ యాదవ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మరి వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి వచ్చి ఈసారైనా మంచి వికెట్లు తీస్తాడా? గ్రూప్ స్టేజ్లో ఉన్నప్పుడు బాగానే 9 వికెట్లు తీశాడు, కానీ సూపర్ 8లో వచ్చిన దగ్గర నుంచి 3 వికెట్లు మాత్రమే తీశాడు. సో మరి మళ్ళీ ఆ లయని అందుకుంటాడా లేదా? ఈ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్స్లో ఇంకొక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకోవాలి. అతనే జాస్ బట్లర్ ఈసారి అంతగా ఫామ్లో లేడు. ఆడిన 7 మ్యాచ్లలో అతను పూర్తిగా కలిపి చేసిన రన్స్ వచ్చేసి జస్ట్ 60+ మాత్రమే. యావరేజ్ కూడా చూసుకుంటే జస్ట్ 8 మాత్రమే ఉంది. అతను హైయెస్ట్ స్కోర్ కూడా నేపాల్ మీద ఆడాడు, అది కూడా 26 మాత్రమే. ఆ తర్వాత సింగిల్ డిజిట్స్ ఏదో 10-11 అలా ఆడుతూ ఉన్నాడు. మరి అతను ఇంకా ఎందుకు ఆడిస్తున్నారంటే బ్రూక్స్ మాత్రం కెప్టెన్ అతన్ని వెనకేసుకొస్తూనే ఉన్నాడు. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే 2024 వరల్డ్ కప్ టైంలో కూడా మన వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కూడా ఫామ్ పరంగా కొంచెం ఇబ్బంది పడ్డాడు, కానీ ఫైనల్స్లో వచ్చాక మాత్రం 74 కొట్టాడు. చూసారా, అదొక అమేజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి ఈ సీనియర్ ఆటగాళ్ళ మీద నమ్మకం ఉంటుంది, తక్కువ అంచనా వేయడానికి లేదు. సో మరి ఇతనికి ఉన్న మెడిసిన్ ఏంటి మన దగ్గర అంటే మన వన్ అండ్ ఓన్లీ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసి 14 మ్యాచ్లో ఇప్పటిదాకా 4 సార్లు ఇతను అవుట్ చేశాడు. ఈసారి కూడా మరి అదే మ్యాజిక్ చేస్తాడా, లేకపోతే వేరే ఎవరైనా సరే ఇతని వికెట్ తీస్తాడా అనేది మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుందన్నమాట. ఇంగ్లాండ్కి సంబంధించిన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి? ముందు స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెంగ్త్ వచ్చేసి మన వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ హ్యారీ బ్రూక్స్, అట్ ది సేమ్ టైం విల్ జాక్స్ అనమాట. హ్యారీ బ్రూక్స్ వచ్చేసి ఈ సీజన్ మొత్తం మీద 228 స్కోర్ చేశాడు. అండ్ అందులో ముఖ్యంగా 51 బాల్స్లో 100 స్కోర్ చేశాడు పాకిస్తాన్ మీద. అండ్ T20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫస్ట్ ఎవర్ ఒక కెప్టెన్ సెంచరీ చేసిన వాడు అయ్యాడనమాట. సో మంచి ఫామ్ మీద ఉన్నాడు, కెప్టెన్షిప్ కూడా చేస్తున్నాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందుకోసం ఇప్పుడు సెమీఫైనల్స్ దాకా వచ్చింది. దట్స్ అ వెరీ గుడ్ థింగ్, అదొక పాజిటివ్ థింగ్. అండ్ విల్ జాక్స్ వచ్చేసి 198 స్కోర్ చేశాడు ఇప్పటిదాకా. అండ్ మంచి బ్యాట్స్మెన్గా ఆడుతూనే ఒక మంచి ఆల్రౌండర్. ఆఫ్ స్పిన్లో ఇప్పటిదాకా 7 వికెట్లు తీశాడు. కాబట్టి తక్కువ అంచనానికి వేయడానికి లేదనమాట. ఇతను ఇదంతా కూడా మళ్ళీ బ్యాటింగ్ చేసేది కూడా 7th పొజిషన్లో వచ్చి బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక మంచి ఫినిషర్గా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి వీళ్ళిద్దరిని తక్కువ అంచనా అస్సలు వేయొద్దు. సో బాగానే ఉంది. అండ్ బౌలింగ్ పరంగా వచ్చేసరికి ఆదిల్ రషీద్ కూడా ఒక మంచి పాజిటివ్ థింగ్ అని చెప్పి అనుకోవచ్చు ఇంగ్లాండ్కి. ఎందుకంటే ఆదిల్ రషీద్ తన స్పిన్తోని చాలా చక్కగా ఆడుతున్నాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అట్ ది సేమ్ టైం జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతానికి మంచి ఫామ్ మీద ఉన్నాడు. సో అతన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. సో ఇది వాళ్ళ పాజిటివ్ అనమాట. ఇప్పుడు వాళ్ళకున్న నెగిటివ్ ఏంటంటే ప్రస్తుతానికి జోస్ బట్లర్ ఫామ్లో లేకపోవడం. అండ్ డెత్ ఓవర్లో వచ్చేసి చాలా పూర్గా చాలా పూర్గా ఫీల్డింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం బౌలింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇంకొక ఇష్యూ ఉందన్నమాట. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఈ T20 వరల్డ్ కప్లో మరి ఇంగ్లాండ్కి సంబంధించిన స్ట్రెంగ్త్ ఏంటి, అట్ ది సేమ్ టైం వాళ్ళ వీక్నెస్ ఏంటో తెలుసుకుందాం. ఇంగ్లాండ్కి ఉన్న ఫస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే హ్యారీ బ్రూక్స్ మంచి ఫామ్ మీద ఉన్నాడు, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు. రీసెంట్గా పాకిస్తాన్ మీద కూడా సెంచరీ చేశాడు. అండ్ హీ ఈస్ ద ఫస్ట్ ఎవర్ కెప్టెన్ టు స్కోర్ ఏ సెంచరీ ఇన్ T20 వరల్డ్ కప్స్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి విల్ జాక్స్ కూడా మంచి రికార్డులో ఉన్నాడు అనమాట. మొత్తానికి అయితే 198 స్కోర్ చేశాడు ఈ సీజన్ మొత్తం మీద. అండ్ అంతేకాకుండా ఆఫ్ స్పిన్తో 7 వికెట్లు తీశాడు. అండ్ ఇప్పటిదాకా ఈ T20 వరల్డ్ కప్ మొత్తం మీద 4 సార్లు ఇదే ఇయర్లో ఇదే T20 వరల్డ్ కప్లో 4 సార్లు అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా తీసుకున్నాడు. షేన్ వాట్సన్ మీద ఉన్న ఒక రికార్డ్ని సమన్ చేశాడు. తక్కువ అంచనా వేయడానికి లేదు, మంచి ఆల్రౌండర్. సో వీళ్ళిద్దరే కాకుండా ఇంకో పక్క జోఫ్రా ఆర్చర్ అండ్ ఆదిల్ రషీద్ వీళ్ళిద్దరు కూడా మంచి వికెట్లు తీస్తూ ఉన్నారు. మంచి ఒక స్ట్రెంగ్త్ అనుకోవచ్చు. అండ్ జోఫ్రా ఆర్చర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఇవి వాళ్ళ దగ్గర ఉన్న ఒక మంచి పాజిటివ్ ఎలిమెంట్స్. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు నెగిటివ్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటంటే జాస్ బట్లర్ ఇప్పుడు అతను సరిగ్గా ఫామ్లో లేడు. సో మరి జాస్ బట్లర్తోని కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నారన్నమాట, వాస్తవమే. అండ్ అంతేకాకుండా డెత్ ఓవర్లలో చాలా పూర్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళకు పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. అండ్ దీన్నే మనం పాజిటివ్గా మలుచుకోవాలి. IPL పుణ్యం అని చెప్పేసి మొత్తం 6 ముంబై ఇండియన్స్కి ఆడిన
ప్లేయర్స్ మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారనమాట. సో వాంకడే స్టేడియం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అందులో ముఖ్యంగా ఎవరున్నారు అంటే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, శివం దూబే, తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళందరికీ పిచ్ గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఎప్పుడు డ్యూ వస్తుంది, పిచ్ ఎప్పుడు బిహేవ్ చేస్తుంది, ఎలా మారుతుంది అనే దాని గురించి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళకది హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది గట్టిగా ఉంది. కాబట్టి ఇండియాకి ఇక్కడ ఎడ్జ్ ఎక్కువగా ఉంది, అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది, విచ్ ఈజ్ రియలీ గుడ్. కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, బాగా ఇబ్బంది పెడుతున్న థింగ్ ఏంటంటే చాలా పూర్ ఫీల్డింగ్లో మనం పాకిస్తాన్ని మించిపోయామని చెప్పి అనుకోవాలి ఇక్కడ. సో మరి అందుకోసమే కొంచెం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా క్యాచెస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాచెస్ చాలా వీరుస్తున్నారు. అభిషేక్ శర్మ కూడా 2-3 క్యాచ్లు వదిలేశాడు. సో ఇలాంటివి జరగకూడదు. క్యాచెస్ విషయంలో ఎటువంటి మిస్టేక్స్ జరగడానికి ఆస్కారం లేదు. అది చాలా ఇంపార్టెంట్. వరుణ్ చక్రవర్తి గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. మొత్తానికైతే గ్రూప్ స్టేజ్లో 9 వికెట్లు తీశాడు, బాగానే ఉంది. కానీ సూపర్ 8స్లోకి వచ్చాక 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ కూడా చూస్తే 10.8 ఉంది. సో అది కొంచెం ఇబ్బంది పెట్టే విషయంలానే కనిపిస్తుంది. సో వరుణ్ చక్రవర్తి మళ్ళీ తన ఫామ్లోకి వస్తాడా లేదా అనేది చూడాలని అనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Sports 99 TV.